నమస్తే. ఎల్జీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలవాలంటే 42 రకాల కఠిన నిబంధనలు ఉంటాయని ప్రముఖ బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ అర్జున్ ను కలిసే ముందు అతని మేనేజ్మెంట్ అనేక నియమాలు విధిస్తుందని ఆమె పేర్కొన్నారు. అందులో కళ్ళు కలపకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇంటర్వ్యూ తర్వాత ఫోటోలు అడగకూడదు, ఎప్పుడు సర్ అని సంబోధించాలనే నియమాలు ఉన్నాయని ఆమె చెప్పడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒకవైపు యాంటీ ఫ్యాన్స్ ఈ అంశాన్ని ట్రోల్ చేయగా, మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు అతను గతంలో అభిమానులతో కలిసిన వీడియోలు, ఈవెంట్లలో ఆయన సరదాగా మాట్లాడినటువంటి క్లిప్లను షేర్ చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం అధికారికంగా స్పందించింది. కావేరి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి అసత్య ప్రచారమని స్పష్టం చేస్తూ ఒక ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది. తప్పుడు వ్యాఖ్యలు చేశారని భావిస్తూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కోవడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా చర్చకే పరిమితం కాకుండా లీగల్ మలుపు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ఇలా ఉండగా, ఆ పాడ్కాస్ట్ నిర్వహించిన శ్రీకృత్రి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో వీడియోలను తొలగిస్తూ వెల్లడించారు. తన గెస్ట్ అయిన కావేరికి ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి, బెదిరింపులు పెరిగాయని, ఆమె భద్రతా దృష్ట్యా వీడియోలను డిలీట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రకటన కూడా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. మొత్తంగా చూస్తే ఒక పాడ్కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసి స్టార్ ఇమేజ్, ఫ్యాన్స్ వార్స్ ఉన్నటువంటి లీగల్ చర్యల ద్వారా వెళ్లిన ఘటనగా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వైపు మరిన్ని అధికారిక వివరాలు వస్తాయా, కావేరి తన వ్యాఖ్యలపై మరింత వివరణ ఇస్తారా అనే ఆసక్తి కొనసాగుతుంది. ఈ ప్రకటన కూడా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. మొత్తంగా చూస్తే ఒక పాడ్కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసి స్టార్ ఇమేజ్, ఫ్యాన్స్ వార్, లీగల్ చర్యల దాకా వెళ్లిన ఘటనగా ఇది నిలిచింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వైపు నుంచి మరిన్ని అధికారిక వివరాలు వస్తాయా, కావేరి తన వ్యాఖ్యలపై మరింత వివరణ ఇస్తారా అనే ఆసక్తి కొనసాగుతుంది.